హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ స్వాతి బాలు. ప్రసాదం కోసం పులిహోర చేశాను. మనకు టెంపుల్స్ దగ్గర పులిహోర పెడతారు కదా ప్రసాదంగా, ఆ టైప్ టేస్ట్ వస్తుంది ఇది. మీకు నచ్చితే కానీ ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ లేకుండా 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. బాగా వేగిన చల్లారిన తర్వాత పౌడర్ కింద చేసుకోవాలి. ఈలోపు 5-6 చింతకాయలు తీసుకుని బాగా కడుక్కుని దాన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఉడికిన దాంట్లో కొంచెం వాటర్ వేసిన జ్యూస్ కింద తీసుకొని దాంట్లో జ్యూస్లో ముందుగా వేయించుకుని పొడి చేసుకున్న పొడిని 1 స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఒక అరకప్పు వేరుశనగుళ్ళు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక కరివేపాకు రెమ్మ వేసుకుని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా వేయించుకుని దాంట్లో ముందుగా కలుపుకున్న జ్యూస్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అది బాగా దగ్గర పడిన తర్వాత రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుని దించుకోవాలి. థ్యాంక్స్ ఫర్